హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళకి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ప్రతి అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే వివరిస్తాను, ఎందుకంటే ఇందులో రకరకాల ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అంటే అడ్మిషన్స్కి సంబంధించి, అడ్మిషన్ కంటిన్యూషన్ సంబంధించి, ఇంకా రిజల్ట్స్కి సంబంధించి కానీ లేదా ఎగ్జామినేషన్ సంబంధించి కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఎవరైనా దీనికి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు అండ్ ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్స్ లోకి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ ట్యూషన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి January 5th వరకు అయితే ఉంది. ఆల్రెడీ ఇది ఎక్స్టెండ్ అవుతూ అయితే వస్తుంది. ఇక దీని ఎక్స్టెన్షన్ అనేది దీంతో కంప్లీట్ అవ్వచ్చు. కాబట్టి ఈ విలువైన సమయాన్ని మీరు ఉపయోగించుకొని ఈ 5th వరకు మీరు పే చేసినట్లయితే మీ యొక్క డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేస్తేనే మీరు సెకండ్ ఇయర్ కంటిన్యూ అయితే అవుతారు. అదేవిధంగా యూజీ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేస్తేనే థర్డ్ ఇయర్ లో అయితే కంటిన్యూ అవుతారు. ఇలా మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ కంప్లీషన్ అంటే 3 సంవత్సరాల ట్యూషన్ ఫీ పే చేసినట్లయితే 3 ఇయర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు తర్వాత రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఫీ పే చేసి ఉండి క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు వీలు కాని పక్షంలో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. కానీ ఎగ్జామ్స్ రాయాలంటే మాత్రం మీరు ఈ ఇయర్కి సంబంధించిన ఫీ అయితే కట్టి ఉండాలి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం అయితే చేసుకోండి. అయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఇప్పుడు లేవండి, ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. అంటే కొత్త అడ్మిషన్స్ లేవు, కానీ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ అంటే ప్రమోషన్ కోసం అయితే దీనికి అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ అంటారు దీన్ని. ఇక సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ పీజీలో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉన్న వాళ్ళు కంటిన్యూషన్ కోసం ట్యూషన్ ఫీ అయితే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి కూడా డేట్ వచ్చేసి 5th January అయితే ఉందండి. ఇక యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ ఫర్ ఓల్డ్ బ్యాచెస్ జాయిన్డ్ ఇన్ 2016 ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి కూడా రీఅడ్మిషన్ సంబంధించి ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి, అంటే అప్పుడు వాళ్ళు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, ఫైనల్ ఇయర్ చేయకుండా అలాగే ఆపేసి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఎగ్జామ్ మళ్ళీ ఇయర్స్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే మీరు ట్యూషన్ ఫీ అయితే పే చేసి దానికి కూడా ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అయితే అందులో ఫిల్ చేసి పేమెంట్ అయితే చేసినట్లయితే మీరు దానికి కంటిన్యూషన్ అయితే పొందగలుగుతారు. ఇది ఓల్డ్ బ్యాచెస్ కు సంబంధించండి. ఈ పైన ఉన్నవేమో సెమిస్టర్ వైజ్ సిస్టమ్ లో 2016 తర్వాత సెమిస్టర్ సిస్టమ్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఈ లింక్ అయితే. ఇక్కడ పీజీ సెమిస్టర్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళకి ఈ లింక్ అయితే క్లిక్ చేయాలి. ఇక ఈ లింక్ వచ్చేసి ఇది ఓల్డ్ బ్యాచెస్ సంబంధించి, ఇది మీరు BRAOU online.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీనిలో 3 సెక్షన్స్ అయితే ఉంటాయండి. అడ్మిషన్ సంబంధించి ఒక సెక్షన్, స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అనేది ఒక సెషన్, అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఒక సెషన్ అయితే ఉంటుంది. దీనిలో మీకు పర్టికులర్స్ అయితే ఉంటాయి. ఇక ఇవి 3 అప్డేట్స్ అడ్మిషన్ సంబంధించినవండి. అంటే ఓల్డ్ బ్యాచెస్ అండ్ సెమిస్టర్ వాళ్ళకి కూడా ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉండి అంటే కంప్లీట్ కాని వాళ్ళకి మాత్రం కంప్లీట్ కంటిన్యూషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది అన్నిటికీ కూడా January 5th అయితే లాస్ట్ డేట్ గా ఉంది. ఇక ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోకి వచ్చినట్లయితే సెకండ్ సెమిస్టర్ యూజీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, దానికి సంబంధించి రీవాల్యుయేషన్ ఎవరైనా బాగా రాసాము మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకుంటే రీవాల్యుయేషన్ కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది 15th January వరకు అయితే డేట్ ఉంది. కాబట్టి ఎవరైనా రీవాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి అయితే పేమెంట్ చేసినట్లయితే మీరు రివాల్యుయేషన్ అయితే అవుతుంది. ఇక పీజీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ ఇది ఓల్డ్ బ్యాచెస్ సంబంధించి, అంటే ఇయర్ వైజ్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది 5th లాస్ట్ డేట్ గా ఉంది. ఎగ్జామ్స్ సంబంధించి స్పెల్ 2 January February 2025 లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. దీని లాస్ట్ డేట్ అయితే January 5th అయితే ఉంది.
రివాల్యుయేషన్కి ఏమో జనవరి 15th వరకు ఉంది. కానీ ఎగ్జామినేషన్ పీజీ ఓల్డ్ బ్యాచెస్ కి 5th వరకు అయితే మాక్సిమం 5th జనవరి అనేది ఎండ్ గా అయితే ఇచ్చారు. కాబట్టి అన్నిటికీ కూడా 5th జనవరి అనేది ఎండ్ డేట్, లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ అప్ టు ఇది కూడా జనవరి 5th వరకు అయితే ఉందండి. ఇక ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఓల్డ్ బ్యాచెస్ యూజీ ఓల్డ్ బ్యాచెస్ కి సంబంధించి లాస్ట్ డేట్ ఇది కూడా 5th జనవరి వరకు అయితే ఉందండి. ఇక ఇవన్నీ కూడా 5th జనవరి వరకు ఉన్నాయి. ఇక మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇందులో అయితే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.